హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు సింపుల్ బీట్స్ కుచ్చు వేసేది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్కి, కొత్తగా కుచ్చు నేర్చుకునే వాళ్ళకంతా చాలా యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంది. ఈ డిజైన్ అయితే ఎవరైనా వేయచ్చు, అంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వేసేది అని చెప్పేసి ఇప్పుడైతే మనము చూస్తాం రండి ఫ్రెండ్స్. కొద్దిగా అయితే వేసుకొని వచ్చినాను. హెమ్మింగ్ నీడల్కి 4 రౌండ్స్ థ్రెడ్ చుట్టుకొని ఎక్కించి పెట్టుకున్నాను. అది టోటల్ 8 రౌండ్స్ అయితే అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఒక బీడ్ వేసుకొని గ్యాప్ వదిలినాను. ఈ బీడ్స్ అయితే నేను యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. టెజల్స్ అంతా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా 60 రౌండ్స్ థ్రెడ్ ఎక్కించి పెట్టినాను నీడలకి. టెజల్స్ అయితే కొద్దిగా ఫస్ట్ రెడీ చేసినాను. టెజల్స్ రెడీ చేసి కూడా వేయచ్చు, వితౌట్ టెజల్స్ రెడీ చేయకుండా కూడా వేయచ్చు. ఇప్పుడు మీకు టెజల్స్ రెడీ చేయకుండా అలాగే ఒకే స్టెప్లో వేసుకుంటూ పోయేది ఎలా అని చెప్పేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 60 రౌండ్స్ అయితే 2 కలర్స్ నీడలకి వెక్కించి పెట్టుకున్నాను. అదే ఇది శారీ కలర్, మళ్ళీ పళ్ళు కలర్. అంతేనాక ఇప్పుడు ఎలా వేసేది అనేది చూస్తాం రండి ఫ్రెండ్స్. ఒక బీడ్ ఎత్తుకొని ఈ బీడ్లోకి ఇలా నీళ్ళలోకి బీడ్ వేసుకొని, బీడ్ అయితే యాడ్ దాకా వస్తుందో ఆడ దాకా చూసుకొని ఇలా కింద ఇంకా పైకి ఇట్లా నీళ్ళు చుచ్చుకొని ఇక్కడ ఒక లాక్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఒక లాక్ అయినాక మళ్ళీ స్పేస్ ఎంత కావాలో అంత చూసుకొని కుచ్చుకి ఫస్ట్ కూడా టెజల్స్ రెడీ చేసి పెట్టుకున్నా కూడా అప్పుడే టెజల్స్ కూడా వేసుకుంటూ అట్లే పోవచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా అన్నమాట. మీరు రెడీ చేసుకున్నాను ఓకే, రెడీ చేయకుండా కూడా ఎలా వేయించినది కూడా చూపిస్తాను. ఇలా ఫ్రెండ్స్, అక్కడ నాటేసుకుంటే అంతే. నేనైతే ఇప్పుడు ఈ శారీకి అయితే టెజల్స్ రెడీ చేసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు టెజల్స్ రెడీ చేసుకుంటా ఉంటే ఒకే మెథడ్ అవుతుంది కదా, మీకు ఏది ఈజీ అవుతుందో మీరే వేసుకొని అని చెప్పేసి నేనైతే ఈసారి ఇలా చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమన్నా ఫస్ట్ టెజల్స్ రెడీ చేసుకొని ఒకే స్టెప్స్ వేసుకొని పోయేది ఈజీ అనిపిస్తే అలాగే వేయండి. లేదంటే ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది వేయండి ఫ్రెండ్స్. 2 మెథడ్స్లో ఏదైనా వేయచ్చు. ఏదైనా ఫినిషింగ్ అనేది ఒక్కటేగానే వస్తుంది, బాగా వస్తుంది. ఇలా ఒక బీడ్ వేసి లాక్స్ వేసింది అయినాక మళ్ళీ కొద్దిగా స్పేస్ చూసుకొని కుచ్చుకైతే ఎంత స్పేస్ కావాలో మనం ఎంత థ్రెడ్ అయితే దప్పంగా చుట్టుకున్నామో అంత స్పేస్కి టాలీ చేసుకొని కొద్దిగా గ్యాప్ వదులుకుంటూ ఇలా పోవాలి. మళ్ళీ ఒక బీడు ఎటుకు వస్తున్నట్టు చూసుకొని మళ్ళీ ఇక్కడ ఒక లాక్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ డిజైన్ అయితే వేసేది. ఒకే స్టెప్లోనే అయిపోతుంది. మనమైతే దీనికి 300 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. ఇది వితిన్ 1 అవర్లోనే శారీ మొత్తం ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్. బీడ్స్ అంతా కూడా ఎక్కువ ఇంకా అవసరం లేదు, తక్కువ బీడ్స్ పడుతుంది. థ్రెడ్ అంతే తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఒక లాకు, మళ్ళీ బీడ్కి స్పేస్ ఎంత కావాలో చూసుకొని డిస్టెన్స్ అనేది అన్నిల దగ్గర ఒకే డిస్టెన్స్ ఉంది, అప్పుడు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం డిస్టెన్స్ ఎక్కువ తక్కువ తీసుకున్నామంటే అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగా రాదు. చూడండి, ఎంత జరీ తీసుకున్నాను, గోల్డ్ కలర్. సరే అయితే గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ జరీ తీసుకున్నాను. సిల్వర్ ఉంటే సిల్వర్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే గోల్డ్ కలర్ జరీ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలా కుచ్చు కట్టేది అనేది చూస్తాం రండి. గ్రీన్ కలర్ అయితే ఇక్కడ కాటన్ థ్రెడ్ గ్యాప్ వదులుకున్నాం కదా, ఆ గ్యాప్లో నీడలు ఇలా చుచ్చుకొని నీళ్ళు తీసుకొని థ్రెడ్ని ఇలా నీట్గా పట్టుకోవాలి 2 ఫింగర్స్. మనము జిగ్జాగ్ అయితే శారీకి డైరెక్ట్గా వేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ కాటన్ థ్రెడ్ మనం వదులుకుంటాం కదా, కాబట్టి ఆ కాటన్ థ్రెడ్కే వేసుకున్నాను చాలు. 3-4 రౌండ్లు చుట్టుకొని ఇలా నాట్లు వేసుకోవాలి. జరీని కట్ చేసుకోవాలి. మళ్ళీ కుచ్చు లెంత్ అయితే మనం ఎంత కావాలో చూసుకొని కుచ్చు లెంత్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా
ఒకే లెవెల్గానే కట్ చేసుకోవాలి కుచ్చు అనేది. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కుచ్చు ఇలా అన్నమాట. 2 చేతులు నీట్గా పట్టుకొని జరీ తీసుకొని ఒక 3-4 రౌండ్స్ ఇలా చుట్టుకోవాలి నీట్గా. చుట్టుకునేది అయినాక ఇక్కడ ఇలా నాటు వేసుకోవాలి. ఇక్కడ అంతే ఒక 3-4 నాట్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్క శారీ కలర్ కుచ్చు, పళ్ళు కలర్ కుచ్చు, ఇలా అన్నమాట. శారీ పూర్తి మనమైతే ఫినిష్ చేసుకొని పోవాలి. చాలా బాగా వస్తుంది, చాలా ఈజీగా కూడా ఉంది ఫ్రెండ్స్ డిజైన్. ఎవరైతే బిగినర్స్ అయితే మీరు నేర్చుకోవాలంటున్నారో వాళ్ళకంతా చాలా యూస్ఫుల్ అవుతుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. కుచ్చు కట్టేది కూడా అంతే చాలా ఈజీ. 2 ఫింగర్స్లో ఇలా థ్రెడ్లా పెట్టుకొని ఇలా నీట్గా చుట్టుకొని టైట్గా ఒక 3-4 రౌండ్లు చుట్టుకుని అయినాక మళ్ళీ ఇలా నాట్లు వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి. ఈ డిజైన్ అయితే ఎలా వచ్చింది అని చెప్పేసి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఫినిషింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంతా ఎవరైనా కూర్చొని నేర్చుకోవాలని ఉంటే వాళ్ళకంతా కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి, ఎందుకంటే మన ఛానల్లో ఈజీ మెథడ్స్ ఉన్నాయి కదా, అందరూ నేర్చుకోవచ్చు. అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది మన ఛానల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.